లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మార్కస్ స్టోయినిస్ ఐపీఎల్ 2024 39వ మ్యాచ్ ద్వారా కొత్త చరిత్రను లిఖించాడు. 13 ఏళ్ల రికార్డును కూడా బదులు కొట్టడం విశేషం. ఈ మ్యాచ్లో మూడో స్థానంలో వచ్చిన స్టోయినిస్ 63 బంతుల్లో 124 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ అజేయ సెంచరీతో స్టోయినిస్కు ప్రత్యేక రికార్డుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2024 39వ మ్యాచ్లో మార్కస్ స్టోయినిస్ తుఫాన్ సెంచరీ ఐపీఎల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ తరపున రుతురాజ్ గైక్వాడ్ 108 సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ సెంచరీ సహాయంతో సీఎస్కే జట్టు 20 ఓవర్లలో 210 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన లక్నో సూపర్ జెయింట్స్ తరపున మార్కస్ స్టోయినిస్ మెరుపు బ్యాటింగ్ చేశాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన స్టోయినిస్ 124 స్కోర్ అజేయ శతకం సాధించి లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు విజయాన్ని అందించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మార్కస్ స్టోయినిస్ 124 పరుగులతో సరికొత్త చరిత్రను సృష్టించాడు. అంటే ఐపీఎల్లో చేసింగ్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా స్టోయినిస్ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు పాల్ వల్తాటి పేరిట ఉండేది. 2011లో సీఎస్కేపై పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన పాల్ వల్తాటి 63 బంతుల్లో 120 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇప్పుడు ఈ రికార్డును స్టోయినిస్ చెరిపేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ పై 63 బంతులు ఎదుర్కొన్న మార్కస్ స్టోయినిస్ 6 భారీ సిక్సర్లు 13 ఫోర్లతో అజేయంగా 124 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల యంత్రంగా నిలిచాడు. దీంతో గత 13 ఏళ్ల రికార్డును చెరిపేయడంలో స్టోయినిస్ సఫలమయ్యాడు. చెపాక్లో పరుగుల పరంగా అత్యధిక విజయవంతమైన ఛేదన ఇదే. అంతకుముందు 2020లో ఆర్సీబీపై సీఎస్కే చేసిన 206 పరుగుల చేజింగే చెపాక్లో టాప్. ఈ రికార్డు ఛేదన అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడారు. తమ జట్టు ప్రదర్శన గురించి వివరించాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రోల్తో ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకున్నామని, భారీ ఛేదన సాధించామని రాహుల్ తెలిపారు. ఓ దశలో చేసింగ్లో మేం వెనకబడ్డామనిపించింది, కానీ విజయ తీరాలకు చేరడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. గత మ్యాచ్లో సీఎస్కేపై సాధించిన విజయాన్ని కొనసాగించాలనే ఆలోచన ధోరణితో అడుగుపెట్టలేదు. ఫ్రెష్ స్టార్ట్ చేయాలనుకున్నాం. ఇక్కడ భిన్నమైన పరిస్థితులు. అయితే సీఎస్కే శుభారంభాన్ని చేశారు. మా బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు. ఇది 210 పరుగులు చేసే వికెట్ అని నేను భావించట్లేదు, కానీ వాళ్ళు బాగా బ్యాటింగ్ చేశారు. ఇక మా విషయానికి వస్తే క్రెడిట్ మొత్తం స్టోయినిస్కు ఇవ్వాలి. అతని ఆటను ఎంతో ఆస్వాదించా. స్టోయినిస్ కేవలం పవర్ హిట్టింగ్ చేయలేదు, స్మార్ట్ బ్యాటింగ్ కూడా చేశాడు. అతన్ని 1 డౌన్లో పంపించడానికి కారణం ధైర్యవంతమైన జట్టుగా ఉండాలని భావించాం. ప్రత్యర్థి మైదానాల్లో, సొంత మైదానంలో గత కొన్ని మ్యాచెస్లో మేం 170 పరుగులను దాటలేకపోయాం. దీంతో టాప్ 3లో ఓ పవర్ హిట్టర్ ఉండాలనుకున్నాం. అంతేకాక టీ20 క్రికెట్ చాలా మారిపోయింది. 170, 180 పరుగులు సరిపోవట్లేదు. పవర్ ప్లేలో విధ్వంసకరంగా ఆడాలి. ఇంపాక్ట్ ప్లేయర్లో తైన బ్యాటింగ్ ఆర్డర్కు ఉపయోగపడుతుంది. బ్యాటర్లకు పూర్తి స్వేచ్ఛనిస్తుందని రాహుల్ పేర్కొన్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.